ప్యాక్. ఎండాకాలం కావడంతో పిల్లలు సెలవుల్లో ఇంటి దగ్గరే ఉంటారు, ఎండలో ఆడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమరకాయలు వంటి వాటి బారిన పడ్డవారికి వైరల్ ఫీవర్స్ వంటివి కూడా వస్తున్నాయని నిర్ధారణ అవుతోంది. అసలు చర్మ సంబంధిత ఇబ్బందులు ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వేసవికాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హాని కలిగించడమే కాకుండా అనేక చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్ వల్ల కేవలం వేడి పెరగడమే కాకుండా పలు రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి ఎక్కువగా తలెత్తుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. చెమటకాయలు, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, చర్మంపై సన్నటి ఎరుపు రంగు కురుపు, అలాగే పాదాలకు ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో పలు స్కిన్ ఎలర్జీల బారిన పడుతున్నారు. అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలా 100కు పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్ కి వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, స్కూల్స్ అన్ని బంద్ అవుతాయి, పిల్లలందరూ ఎండలో ఆడడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు ఆడాలి, కానీ ఎక్కువ ఎండలో ఆడితే ఏమవుతుందంటే చెమటకాయలు వచ్చేసిన తర్వాత విల్ హ్యావ్ స్కిన్ ఇరిటేషన్ అయ్యి వాళ్ళు తుర్తుపెట్టుకుంటూ ఉంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి ర్యాషెస్ అలాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. సో పిల్లలకి వీలైనంత వరకు ఎండలో ఆడకుండా బయట నీడలో ఆడిపియాలి. అండ్ వాళ్ళకి లిక్విడ్స్ సప్లిమెంట్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్, ర్యాషెస్ ఏమైనా వచ్చిందంటే వాళ్ళకి 2 times స్నానం చేపించి క్లీన్గా హైజీనిక్ లిక్విడ్ సోప్స్ స్నానం చేయించిన తర్వాత డ్రై లైట్ క్లాత్స్ పెట్టాలి. మ్యాక్సిమం లైట్ క్లాత్స్ పెట్టుకుంటే దాంట్లో ఎయిర్ మూమెంట్స్ ఉంటుంది, చెమట రాయకుండా ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. వేసవి కాలంలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి అధికంగా చెమట విడుదలవ్వడం ఒక కారణమైతే సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు మరో కారణంగా చెప్పొచ్చు. ఎండ వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. షోఫీ సమస్య ఉన్న వారికి వేసవిలో ఈ బాధ మరింత తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగితే చర్మంపై ఫంగస్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. చర్మంపై మచ్చలు మరింత పెరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి చర్మానికి ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి మనకు రోజు చూస్తున్నాం ఈ టెంపరేచర్స్ ఎక్కువైపోయి మధ్యాహ్నం కూడా చాలా వేడి ఉంటుంది. పొద్దున కూడా ఆల్మోస్ట్ 8 o'clock వెళ్ళే ఎండలు ఎక్కువ తీవ్రత ఎక్కువైపోయి సాయంత్రం 5:30, 6 గంటల వరకు కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలంలో మనం ఎండలో ఎక్కువ తిరగద్దు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా సరదాగా వాళ్ళు అసలు ఎండ అని చూడకుండా అసలు ఏ టైంలో అయినా ఎండలైనా కూడా ఆడుతూ ఉంటారు. అట్లా ఆడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యి ఎక్కువ చెమటలు ఎక్కువ బయటకు వచ్చేసి డిహైడ్రేషన్ అయిపోయి ఒక్కొక్కసారి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం ఒకవేళ తప్పనిసరి అయితే నీడ పట్టున ఆడుకోవాలి, కానీ ఎండల మటుకు ఆడకూడదు. మరియు 2 గంటలకు ఒకసారి మంచినీళ్ళు కానీ, చల్లటి మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ తీసుకుంటున్నట్టుంటే మనకి డిహైడ్రేషన్ అనేది జరగకుండా బాడీలో హైడ్రేషన్ అయిపోయి బ్యాలెన్స్గా ఎలక్ట్రోలైట్స్ అనేది బ్యాలెన్స్గా ఉండి మనకు డిహైడ్రేషన్ అనేటువంటి రాకుండా జాగ్రత్త పడవచ్చు. వేసవిలో వచ్చే మరో సాధారణ వ్యాధి గౌద బిళ్ళలు. ఇది అంటువ్యాధి. ఇది ప్రధానంగా వేసవి కాలంలో పిల్లల్లో వస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఇతరులకు వ్యాపిస్తుంది. ఇది చెవుల ముందు పరోటిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తీవ్రమైన వాపు, నొప్పి, జ్వరం వస్తాయి. ఇక చికెన్ పాక్స్ అత్యంత సాధారణ వేసవి వ్యాధుల్లో ఒకటి. సాధారణ లక్షణాలు స్కాబ్స్, పొక్కులు, చర్మం దురద, ఎరుపు, అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లలకు వేసవిలో ఎరుపు లేదా గులాబీ రంగు దద్దుర్లు సాధారణంగా కనిపిస్తాయి. ఇది వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో జరుగుతుంది. పిల్లలలో సర్వసాధారణం. చెమట నాళాలు మూసుకుపోయి ఉబ్బి చర్మంపై చుక్కలు లేదా చిన్న మొటిమలు కనిపించినప్పుడు వేడి దద్దుర్లు వస్తాయి. అసౌకర్యంగా ఉండి దురదను కలిగిస్తాయి. శరీరాన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోకపోవడం వంటి కారణాలు, వ్యక్తిగత పరిశుభ్రత, వేడిగా, తేమగా, రద్దీగా ఉండే వాతావరణంలో నివసించడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే అంటువ్యాధులు చాలా వరకు ప్రాణాంతకమైనవి కావు, కానీ అవి ఫంగల్ ఇన్ఫెక్షన్ రకాన్ని బట్టి అంటువ్యాధి కావచ్చని. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అవి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయంటున్నారు. చికిత్సలో సాధారణంగా యాంటీ ఫంగల్ జెల్స్,
ఆయింట్మెంట్లు, స్ప్రేలు, మందులతో పాటు చర్మం పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లలకి సెలవులు కాబట్టి ఎక్కువగా ఎండలో ఆడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే అది వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండలో ఆడడం వలన వాళ్ళకి చెమటకాయలు, దద్దుర్లు లాంటివి రావడం వలన ఇంకా రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు వాళ్ళ హెల్త్ మీద జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలని, చల్లటి శీతల పానీయాలు ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా ఓన్లీ చిన్నపిల్లలే కాకుండా ఎండలో పనిచేసే వారు ఎవరైనా సరే రోజుకు 3-4 సార్లు వాళ్ళ హెల్త్ మీద కాన్షియస్ తీసుకొని చల్లటి పానీయాలు తీసుకొని అదే విధంగా స్నానం కూడా 2 సార్లు ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీ.